గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ. గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏమిటి? అందరికీ నమస్తే. భీమవరం దంత వైద్యశాల నుండి నేను మీ డాక్టర్ నవకిషోర్. ఈరోజు నేను గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ గురించి తెలియజేస్తాను. ఇది గత 10 సంవత్సరాలుగా మనకు అందుబాటులో ఉన్నటువంటి అత్యాధునిక డెంటల్ ఇంప్లాంట్ సర్జరీ. దీన్ని చేయడానికి ముందు ఇంప్లాంట్ సర్జికల్ గైడ్‌ని తయారు చేస్తారు. ఈ సర్జికల్ గైడ్స్ సింగిల్‌గాను, స్టాకబుల్‌గాను ఉంటాయి. మొదట్లో ఈ ఇంప్లాంట్ సర్జికల్ గైడ్‌ని కొన్ని స్పెషలైజ్డ్ ల్యాబ్స్‌లో మాత్రమే తయారు చేసేవారు. ఇప్పుడు మనకు హైదరాబాద్, విజయవాడలో కూడా తయారు చేస్తున్నారు. దీని ద్వారా ముందుగా కంప్యూటర్‌తో పళ్ళను స్కాన్ చేసి పేషెంట్ యొక్క 3D మోడల్‌ను వర్చువల్‌గా తయారు చేస్తారు. ఆ తర్వాత 3D CBCT డెంటల్ ఎక్స్‌రేని తీస్తారు. ఆ తర్వాత ఈ 3D CBCT డెంటల్ ఎక్స్‌రేని వర్చువల్‌గా ఇంట్రావరల్ స్కాన్ మోడల్‌కు కంప్యూటర్ ద్వారా స్టిచ్చింగ్ చేసి, వీటి ద్వారా కంప్యూటర్‌లో ఇంప్లాంట్‌ని ఎలా ప్లేస్‌మెంట్ చేయాలో ప్లాన్ చేస్తారు. ఆ రకంగా క్యాడ్ ద్వారా అంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ ద్వారా డిజైన్ చేసినటువంటి డిజైన్‌ను క్యామ్ అంటే కంప్యూటర్ ఎయిడెడ్ మానిటరింగ్ ద్వారా సర్జికల్ గైడ్‌ను మిల్లింగ్ చేస్తారు. దీని ద్వారా ఎగ్జాక్ట్‌గా, ప్రిసైజ్‌గా ఇంప్లాంట్‌ను ప్లేస్‌మెంట్ చేస్తారు. ఇలా కాకుండా ఈ సర్జికల్ గైడ్ గనుక లేకుండా ఇంప్లాంట్ గనుక ప్లేస్ చేయాలి అంటే కొంత గెస్ వర్క్ అవసరమయ్యేది ఇంతకుముందు. కొన్నిసార్లు తప్పులు కూడా దొర్లేవి. ఇప్పుడు ఈ గైడెడ్ సర్జరీ ఎలా చేస్తారో తెలుసుకుందాం. ఈ పద్ధతి ద్వారా అసలు ఇంప్లాంట్ నోట్లో ఫిక్స్ చేయడానికి ముందే డెంటిస్టు కంప్యూటర్ ఉపయోగించి సరి అయిన సైజులో మనం పెట్టాలి అనుకుంటున్నటువంటి బ్రాండ్ యొక్క పర్ఫెక్ట్ ఇంప్లాంట్‌ను సెలెక్ట్ చేస్తారు. దీన్ని కంప్యూటర్ సహాయంతో వర్చువల్‌గా పేషెంట్ యొక్క 3D ఎక్స్‌రే అయినటువంటి 3D CBCTలో యాంగ్యులేషను, బోన్ డెన్సిటీ, మాక్సిలరీ సైనస్ థిక్‌నెస్, దగ్గరలో ఉన్నటువంటి వైటల్ స్ట్రక్చర్స్ వీటన్నిటిని కూడా పరిగణనలోకి తీసుకుని ఇంప్లాంట్‌ను వర్చువల్‌గా అంటే కంప్యూటర్‌లో దవడలో ప్లేస్ చేసి అన్ని దిశల నుండి, అన్ని కోణాల నుండి చక్కగా ఉందా లేదా అనే విషయాన్ని, అలాగే దగ్గరలో ఉన్నటువంటి రక్తనాళాలకు గానీ, నరాలకు గానీ ఇబ్బంది కలుగుతుందేమో లేదా అనే విషయాన్ని కూడా పరిశీలించి ఏ ఇబ్బంది లేనప్పుడే వర్చువల్‌గా అమరుస్తారు. తరువాత ఆ డేటా ఉపయోగించి ఇంప్లాంట్ ప్లేస్ చేయడానికి గల యాంగిల్ ప్రకారం స్లీవ్‌ని అడ్జస్ట్ చేసి దానికి అన్ని వైపులా కూడా రెసిన్ ఉపయోగించి ఒక సర్జికల్ గైడ్‌ను 3D ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగించి తయారు చేస్తారు. ముందుగానే కంప్యూటర్ ఉపయోగించి ఎంపిక చేసుకున్నటువంటి ఇంప్లాంట్ యొక్క పొడుగు, వెడల్పు ప్రకారంగా వైటల్ స్ట్రక్చర్స్ అయినటువంటి నెర్వ్స్, బ్లడ్ వెసల్స్, ఆర్టరీస్‌కి ఎలాంటి ఆపద లేకుండా ఉండే యాంగిల్‌లో స్లీవ్‌ను ఫిక్స్ చేయడం వలన డెప్త్ పెనిట్రేషన్ లోతుకు వెళ్లకుండా స్టాపర్స్ వాడడం వలన ఈ సర్జరీ ఎంతో పర్ఫెక్ట్‌గా జరుగుతుంది. సర్జరీ సమయంలో సర్జికల్ గైడ్‌ను నోట్లో మిగిలిన పళ్ళ మీద ఫిక్స్ చేసి సర్జికల్ స్లీవ్స్ ద్వారా అతి తక్కువ టిష్యూ ట్రామాతో, అత్యంత ప్రెసిషన్‌తో తక్కువ సమయంలో ఇంప్లాంట్‌ను పర్ఫెక్ట్ డెప్త్‌తో ఎక్యురేట్‌గా ప్లేస్‌మెంట్ చేస్తారు. 3D గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ అనేది 3D CBCT ఎక్స్‌రే మరియు క్యాడ్ క్యామ్ టెక్నాలజీ యొక్క కాంబినేషన్. దీని తర్వాత 3D గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీలో ప్రాస్థెటిక్ పార్ట్‌ని స్టార్ట్ అవుతుంది. దీనిలో ఇంప్లాంట్ బోన్‌లో కలిసిపోయిన తర్వాత అంటే 2 లేదా 3 నెలల తర్వాత ఆసియో ఇంటిగ్రేషన్ హీలింగ్ పూర్తి అయిన తర్వాత ఇంప్లాంట్ లోపలికి స్కాన్ బాడీని ఫిక్స్ చేసి మరలా ఫుల్ మౌత్ అప్పర్ అండ్ లోవర్ జాస్‌ని స్కాన్ బాడీతో సహా తీస్తారు. ఇలా చేస్తే రెగ్యులర్ అనలాగ్ ఇంప్రెషన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే రెగ్యులర్‌గా తీసుకునే రబ్బర్ బేస్ లేదా ఆల్జినేట్ ఇంప్రెషన్స్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డిజిటల్ స్కాన్ బాడీ ఇంప్రెషన్ ఉపయోగించి అబట్మెంట్స్‌ను, ఆ పైన ఇంప్లాంట్ క్రౌన్‌ను తయారు చేస్తారు. రెజిన్ మాడిఫైడ్ సిమెంట్స్‌ను ఉపయోగించి గానీ, స్క్రూ రిటైన్డ్ అయితే స్క్రూతో గానీ ఇంప్లాంట్ క్రౌన్‌ని అబట్మెంట్స్ ద్వారా ఇంప్లాంట్ లోపలికి ఫిక్స్ చేస్తాము. ఇప్పుడు స్టాకబుల్ సర్జికల్ గైడ్ అనే దాని గురించి కూడా తెలుసుకుందాం. ఇది ఒక సర్జికల్ గైడ్ కాకుండా అంటే సింగిల్ సర్జికల్ గైడ్ కాకుండా మల్టిపుల్ సర్జికల్ గైడ్స్ అంటే ఒకేసారి పేషెంట్‌కి కస్టమ్ మేడ్‌గా తయారై వస్తుంది. దీని ద్వారా అన్ని పళ్ళు తీసివేయవలసిన కేసులో పళ్ళు తీయడానికి ముందే ఈ గైడ్‌ని నోట్లో ఫిక్స్ చేస్తారు. తరువాత పళ్ళు తీసివేస్తారు. క్రెస్టల్ బోన్ అంటే పన్ను తీసేసిన తర్వాత సాకెట్ చుట్టూ ఉండే సపోర్ట్ లేనటువంటి ఎముకని అన్ని పళ్ళకు సమానంగా చేసేటటువంటి గైడ్‌ని ఉపయోగించి క్రెస్టల్ బోన్ అంతా కూడా ఒకే లెవెల్‌లోకి తీసుకొస్తారు. ఆ తర్వాత ఆ గైడ్‌ని తీసివేసి ఇంప్లాంట్ ప్లేస్‌మెంట్ గైడ్‌ని ఈ ముందు పెట్టిన గైడ్ లోపల ఫిక్స్ చేస్తారు. ఆ ముందు పెట్టిన మొదట్లో అడ్జస్ట్ చేసినటువంటి గైడ్‌లోకి ఇన్సర్ట్ చేసి ఇమ్మీడియేట్‌గా ఇంప్లాంట్‌ను అమరుస్తారు. అందుకనే దీన్ని స్టాకబుల్ సర్జికల్ గైడ్ అంటారు.
ఇలా గైడెడ్ ఇంప్లాంట్ సర్జరీ చేయడం వలన తక్కువ సిట్టింగ్స్‌తో కరెక్ట్‌గా, నీట్‌గా, ట్రామా లేకుండా, నొప్పి లేకుండా డెంటల్ ఇంప్లాంట్‌ని అమర్చవచ్చు. మీరు నన్ను కలవాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకొని మాత్రమే రండి.